చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. పాలేటి కృష్ణవేణి ఫేస్బుక్, ట్విట్టర్ వేదికగా ఆమె ఎంత నీచంగా మాట్లాడుతుందో చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారిని, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఆమె నోటికి ఏదొస్తే అది బజారు భాషతో ఎంత అసహ్యంగా మాట్లాడుతుందో చూసాం. ఈ నేపథ్యంలో ఆమె మీద మందకృష్ణ మాది గారి గురించి ఒక ట్వీట్ చేసింది. దాని మీద కేసు పెట్టారు పల్నాడు. అలాగే ఈ రోజు నారా లోకేష్ గారి గురించి ఇష్టొచ్చినట్టు మాట్లాడిందని చెప్పే ఉద్దేశంతో ఒక కార్యకర్త తన మనోభావాలు దెబ్బతున్నాయని చిత్తూరులో అక్కడ కేసు పెట్టాడు, ఒక కేసు. ఈ నేపథ్యంలో ఆ కృష్ణవేణి మాట్లాడిన మాటల గురించి మాట్లాడవచ్చా, స్త్రీగా తను అలా స్పందించవచ్చా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల గారు. నమస్తే అండి. ఒక స్త్రీగా మీరు ఎలా స్పందిస్తారు? వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ పార్టీ అంటే నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అని పెట్టుకోవటం కంటే బూతుల పార్టీ అని పెట్టుకుంటే బాగుండేది. ఎందుకంటే అలా ప్రోత్సహించాడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒకప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో అతను అలానే ప్రోత్సహించాడు. మీరు తిడితేనే మీకు పదవులు, ఎంత మంచి మంచి పెద్ద పెద్ద బూతుల పురాణం మీరు మాట్లాడతారో అంత మంచి మంచి పదవులు మీకు ఇస్తాను, వాళ్ళకన్నీ అవి మంచిగా కనిపిస్తాయి కాబట్టి అలా తిడుతుంటే అతనికి చాలా ఆనందంగా ఉండిద్ది. కాబట్టి అదైతే మనకి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. 2019 నుంచి 24 వరకు ఏం జరిగింది అంటే లిటరల్లీ ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, ఆడవాళ్ళని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా. బోర్గడ్డ అనిల్నే చూసుకుందాం, ఏమని మాట్లాడాడండి, వంకికి తగిలిచ్చిన చొక్కా వేసుకున్నంత సేపట్లో మా జగన్మోహన్ రెడ్డి చెప్తే మళ్ళీ అతను అన్న మాటల్లో మిమ్మల్ని నిమిషాల్లో చంపేస్తాను, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని పిల్లల్ని సైతం కూడా ఏదో చేస్తానని చెప్పి అతను మాట్లాడాడు. మరి ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళు మగవాళ్ళు మాట్లాడారా అంటే ఈ రోజున ఆడవాళ్ళు, రోజారెడ్డి, ఇటు చూస్తే కృష్ణవేణి, ఇంకోవైపు చూస్తే శ్రీరెడ్డి, సుధారెడ్డి, వీళ్ళందరూ మాట్లాడిన మాటలు ఆడపిల్లలుగా స్త్రీ జాతికే వీళ్ళు అవమానంగా ఈ రోజున వీళ్ళ తీరు, వీళ్ళ మాటలు, వీళ్ళ వ్యవహార శైలి ఇదంతా. మరి అంతా ఏదైతే మనం చూసాం, పేరుని నాని వాళ్ళ భార్య మీద అక్కడ అయితే బియ్యం మిస్ అయినాయి అన్న దాంట్లో మరి ఆడవాళ్ళకి సంబంధం లేదు, ఆవిడ పేరైతే అది ఉంది కానీ మరి పేరుని నాని గారే కదా వ్యవహారాలని చూసుకేది, ఆడవాళ్ళని రానియొద్దని గౌరవంగా చూసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అదే మాట స్వయంగా పేరుని నాని మాటల్లోనే మనం విన్నాం. మరి ఈ రోజున స్త్రీలు ఇలా దిగజారే విధంగా ఉన్నారు అని అంటే మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తుంది, ఏ విధంగా వాళ్ళని ఉసిగొల్పుతుంది, ఏ విధంగా వాళ్ళని ఈ రోజున మాయని మచ్చగా వాళ్ళ పార్టీకి తయారు చేసుకుంటుందంటే ఇంత దారుణమా మరీను. ఈవిడ ఒకప్పుడు మాట్లాడిన మాటలు మరి మంగళగిరి నుంచి, చిలకలూరుపేట నుంచి, మరి అక్కడి నుంచి కూడా షిఫ్ట్ అయ్యి హైదరాబాద్ చేరి మరి ట్విట్టర్ అకౌంట్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ఫోటో మార్ఫింగ్లు, భయంకరమైన దూషణ, ఆ పదజాలం. మరి ఒక స్త్రీ అనే ఆవిడ ఎలా ఉండాలి, మనం చూడగానే గౌరవప్రదంగా నమస్కరించి వాళ్ళని చూడగానే నమస్కరించే విధంగా ఉండాలి. కానీ వీళ్ళు ఈ రోజున అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టి జడ్జి గారి ముందు నిలబెడితే మరి ఆయన తలగొట్టుకొని బాబోయ్ ఏంటి పరిస్థితి, ఆడవాళ్ళు కూడా ఇలా తయారయ్యారా చివరికి, మరి ఈ విధంగా ఉన్న వాళ్ళని ఏం చెయ్యాలి, వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు, వీళ్ళని నిజంగా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు, క్షమించే ప్రసక్తే లేదు. 14 రోజులు రిమాండ్ అయితే ఆయన విధించాడు. నిన్నైతే మనం చూసాము రోజారెడ్డి గారు, మరి ఆవిడ మాట్లాడిన మాటలు దమ్ముంటే రండి అంటుంది. మరి ఆడవాళ్ళు ఆ భాష మాట్లాడొచ్చా? అసలు నువ్వు ఉన్న ఒక పవిత్ర స్థలం, ఆ పవిత్ర స్థలానికి చాలా ప్రాముఖ్యత ఉంది. హిందూ సాంప్రదాయం ప్రకారం మనం వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుచుకుంటూ అక్కడ ఒక్క గోవిందనామం తప్పించి ఇంకేమీ వినిపించడానికి లేదు అనేది ఎప్పటి నుంచి అనాదిగా వస్తున్న ఆచారం. మరి అట్లాంటి చోట వీళ్ళు సృష్టించిన కలకలం ఎలా ఉందంటే నిన్న నిజంగా వీళ్ళంతా క్రూర జంతువులండి. ఆ సాధు జంతువుల దగ్గరికి క్రూర జంతువులను ఎలా పంపిస్తారు? 1700 కూడా లేని ఆ సాధు జంతువులు వీళ్ళేమో 2000 మందిని వేసుకొని వెళ్ళి వాటి మీద పడతామంటే ఏం చేస్తారు? వీళ్ళంతా కూడా సంఘ విద్రోహ శక్తులు కాబట్టి వీళ్ళని పంపించడానికి వీల్లేదని వాళ్ళు మాట్లాడారు. ఈమెమో దమ్ముందా, మరి మీకు ధైర్యం ఉందా, ఆడంగి వెదవల్లారా అని మాట్లాడింది. మరి ఈ రకంగా మాట్లాడుతూ వీళ్ళు విచక్షణ కోల్పోయి వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ మాట వైఖరి ఇవన్నీ చూసుకుంటే నిజంగా వీళ్ళు ఎవరు పెంచి పోషిస్తున్నారు ఈ విధంగా అంటే అందరి వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూపిస్తున్నాయి. ఇప్పుడు పాలేటి కృష్ణవేణి ఆమె పెట్టే పోస్ట్ కానీ ట్వీట్లు కానీ డబ్బుల కోసం పెడుతుందంటారా, లేదంటే క్రేజీగా వ్యూస్ కోసం పెడుతుందంటారా? డబ్బుల కోసమేనండి. వాళ్ళు ఫస్ట్ ఎవరు కొంచెం వీళ్ళు డబ్బులకి ఆశపడి ఏదైనా చేస్తారు. ఎందుకు లిటరల్లీ మనం చూసాం కదండి, మీడియా ముఖంగా ఒక వీడియో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. జగనన్న నా అకౌంట్లో డబ్బులు లేవు వేయని ఆవిడే అడిగింది కదా.
మరి మనం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వీళ్ళంతా కూడా డబ్బుల కోసమే చేస్తున్నారు, డబ్బుల కోసమే మాట్లాడిస్తున్నాడు. మరి ఇప్పుడు వీళ్ళైతే చిన్న చిన్న వాళ్ళు, మరి మొన్నటి వరకు కూడా వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా కూడా ఒక అధికార ప్రతినిధులుగా, ప్రజాప్రతినిధులుగా ఉండి వీళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళేమో ఒక విధంగా చేశారు, వీళ్ళు ఇంకో విధంగా చేస్తున్నారు. వాళ్ళు కూడా మాకు మంచి పదవి వస్తుంది, ఒక మంత్రి హోదా వస్తుంది, ఒక మంచి పలుకుబడి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో మేము చాలా గొప్పగా కనిపించాలని చెప్పేసి వాళ్ళు తిట్టారు. వీళ్ళేమో డబ్బులు కాసుబడి వీళ్ళు తిడుతున్నారు. ఖచ్చితంగా వీళ్ళు డబ్బుల కోసమే చేస్తున్నారు, అదైతే మనం చెప్పొచ్చు. అంటే అప్పుడంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి తిడితే మంత్రి పదవి ఇంకోటి కూడా వస్తుందని చెప్పి తిట్టారు. ఇప్పుడు అధికారం కోల్పోయి పార్టీనే మూసేసే పరిస్థితి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళు అలా వ్యవహరించడానికి కారణం ఏంటి? అంటే పార్టీ పదవుల కోసం కక్కుతు పడుతున్నారా? ఖచ్చితంగా. ఇప్పుడు అధికారం కోల్పోయింది, పార్టీ కనుమరుగైందని మనం అనుకుంటున్నాం. వాళ్ళ ఉద్దేశం ఏంటి? మళ్ళీ 3 సార్లు కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు ఇట్లే గడిచిపోతాయి, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము, మళ్ళీ మేమే రాక్షస రాజ్యం వెళ్తాము, మళ్ళీ ఇప్పుడు ఏదో మిగులుంది దాన్ని కూడా మేము శుభ్రంగా ఖాళీ చేసేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తాము, ప్రజల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వము అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళ ధోరణి ఏంటంటే మళ్ళీ ఏదో చేసేస్తాము. ఈ ప్రజలందరినీ అట్లానే నమ్మిస్తున్నారు. అలీబాబా అద్భుత దీపం చూపిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకోండి అంటున్నారు. మరి కళ్ళు మూసుకొని తెరిచేటప్పటికి ఈ రోజున విచారణలన్నీ చూస్తుంటే ఈడీ విచారణలో ఇతను జైల్లో కళ్ళు తెరిచేటప్పటికి జైల్లో ఉంటాడని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి అలా రెచ్చిపోయి మాట్లాడింది. తనకి ఒక కుటుంబం ఉంది, పిల్లలు ఉంటారు. ఇప్పుడు అరెస్ట్ అయింది. ఆ పిల్లలకో, ఆ భర్తకో, లేకపోతే కుటుంబ సభ్యులకో ఏమని సమాధానం చెప్పుకోగలుగుతుంది? నిజంగా అండి, ఇది మాత్రం ఒక స్త్రీ, ఒక కుటుంబం, తల్లి కుటుంబం నుంచి ఇక్కడ అత్తగారింటికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అని అంటే అటువైపు పుట్టింటి పేరు ప్రతిష్టలు కానీ అత్తగారింటి పేరు ప్రతిష్టలు కానీ నిలబెట్టే విధంగా ఉండాలి. మరి ఈ రోజున తల్లిగా న్యాయం చేయలేకపోయింది, ఒక భర్తకి భారీగా న్యాయం చేయలేకపోయింది, ఒక కూతురుగా, ఒక కోడలుగా ఎటువైపు చూసుకున్నా కూడా సమాజమే ఏంటమ్మా ఒక ఆడపిల్లగా ఉండి నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడావా అనే విధంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఎత్తి చూపుతున్నారంటే ఇంకా ఎలా ఉండిద్దండి? చాలా భయంకరమైన సిచ్యువేషను ఇది. ఏ ఆడపిల్ల కూడా కలగ చేసుకోకూడదు. ఇట్లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులకు ఆశపడో, పదవులకు ఆశపడో మనం ఒకరిని దూషించినప్పుడు మరి ఈ రోజున ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. శిక్షలు, కోర్టులు, ఏదైతే పోలీసులు, ఈ రోజున ప్రజలందరూ కూడా ఫస్ట్ ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. మేమందరం కూడా ఈ రోజున గెలిపించుకున్న కూటమి ప్రభుత్వం మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంది. అమరావతి, పోలవరం ఇవన్నీ కూడా అభివృద్ధిలోకి రాబోతున్నాయి. మరి ఇట్లాంటి తరుణంలో వీళ్ళందరి మీద కూడా ఏదో ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ తీసుకొస్తూ అదేవిధంగా ఏదో ఒక విధంగా ఇట్లాంటి పోస్టులు పెడుతూ ఇబ్బందికరమైన పరిస్థితుల్ని వాళ్ళే కలుగజేసుకుంటున్నారు. ఎవడు తీసుకున్న గోతులో వాళ్లే పడతారన్న చందంగా ఈ రోజున ఈవిడ పరిస్థితి ఉంది. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అవసరం కాబట్టి ఆ పార్టీకి ఇట్లాంటి పేటీఎం డబ్బుల కోసం పనిచేసేవాడు అవసరం కాబట్టి వాడుకున్నాడు. ఇవాళ ఆమె జైల్లో ఉంది. ఆ నరకం అనిపించేదంతా ఇవాళ జైల్లో తను వాడుకుని వదిలేసిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పట్టించుకున్న పరిస్థితి ఉండదు. పోనీ వచ్చి వాదార్చడానిక ఈవిడ మాజీ ఎమ్మెల్యే కాదు, మాజీ ఎమ్మెల్సీ కూడా కాదు. ఇప్పుడు అమ్మాయి మానసిక స్థితి ఎలా ఉంటుందంటారు? ఖచ్చితంగా తను పశ్చాత్తాప పడిద్దా, లేకపోతే నేను చేసిన తప్పుకి ఇదే శిక్ష అనే ఆలోచన ఉండిద్దా అంటే ఇలా ఎలా ఆలోచిస్తారు అనే దానికి ఫస్ట్ వీళ్ళు అసలు అంత దూరం వచ్చేసి ఇన్ని మాట్లాడిన మాటలకి నిజంగా వీళ్ళకి ఇట్లాంటి ఆలోచన కూడా వచ్చిందంటే మొన్నే చూసాం పోసాని కృష్ణమురళి అనే వ్యక్తిని. అతను ఏం మాట్లాడాడు? నాకు ఒక సాక్షి ఛానల్ నుంచి స్క్రిప్ట్ వచ్చింది, అది మంచా చెడా విచక్షణ నేను కోల్పోయి అది మాట్లాడొచ్చా మాట్లాడకూడదు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోకుండా చదివేశాను మీడియా ముఖంగా. దాన్ని సజ్జల భార్గవరెడ్డి పంపిస్తే అతను వైరల్ చేస్తాడు అని చెప్పాడు. మరి నెక్స్ట్ డేనే అతనికి 2 లక్షల రూపాయలు పూచీకత్తుతోటి 2 మనుషులు అలాగే విధంగా ప్రతి వారం కూడా వారానికి 2 సార్లు వచ్చి సంతకాలు పెట్టాలని చెప్పేసి ఇట్లాంటి పూచీకత్తు మీద బయటకు వచ్చాడు. మరి మొన్న చూస్తే మళ్ళీ లేళ్ల అప్పిరెడ్డి ఆఫీసులో అతను కలవటం జరిగింది. ఇట్లాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళకి ఇంకొకసారి చేస్తే తప్పు, రెండోసారి చేసినా అదే తప్పు, ఇంత బహిర్గతం అయిపోయి అందరికీ తెలిసిన తర్వాత కూడా ఇంకేంట్లే అన్నట్లుంది వీళ్ళ వైఖరి. మరి ఈవిడ కూడా అలానే ఆలోచిస్తుందా? ఒక స్త్రీగా ఇప్పటికైనా మారి నేను చేసింది తప్పు అని చెప్పేసి మరి ఒప్పుకుంటుందనేది చూడాలి. ఇందాక సుధారెడ్డి అన్నారు, ఆమె కూడా ఇష్టం వచ్చినట్టు పచ్చి బూతులే మాట్లాడేది, చాలా పచ్చి బూతులు. అవును. ఆవిడ పరివర్తన వచ్చినట్టు కనిపిస్తుందా మీకు? ఎక్కడా లేదు. ఈ రోజు వరకు కూడా మనం చూస్తూ ఉంటే వాళ్ళు ఎంతసేపటికి పోలీసులు నన్ను ఇబ్బందికి గురి చేశారని మీడియా ముఖంగా మాట్లాడింది. కానీ మరి నేను తప్పు చేశాను ఒక్క మాట అందుకే చేబ్రోలు కిరణ్
భారతమ్మ నన్ను క్షమించని చెప్పేసి అతను మీడియా ముఖంగా క్షమాపణ వీడియో అతను పెట్టాడు. అయినా కూడా అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయటం, మరి ఈ రోజున అతనికి రిమాండ్ వేసి జైల్లో పెట్టడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా ఎట్లాంటి పార్టీ బహిష్కరణ జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీలో అంటే ఇంతవరకు కూడా మనం ఏది కూడా వినలేదు. మరి ఇట్లాంటి వ్యక్తులు నిజంగా ఇప్పుడు చూస్తే శ్రీరెడ్డి అనే ఆవిడ ఎవరైతే మీరు అన్నట్లుగా సుధారెడ్డి ఉందో ఆవిడ ఎంత భయంకరంగా మేసం మెలేసి రెడ్డి గారు అమ్మాయినని చాలా ఘోరంగా వీడియోలు పెట్టింది. ఆ బూతులు వినలేని బూతులు చాలా భయంకరం. శ్రీరెడ్డికి సుధారెడ్డికి అసలు ఇంత కూడా తేడా లేదండి. ఇద్దరు కూడా చాలా దారుణంగా మాట్లాడే ఆడవాళ్ళు వాళ్ళిద్దరు కూడా. అదేవిధంగా ఈ సుధారెడ్డి అనే అమ్మాయి కూడా ఎక్కడా కూడా నేను మరి నన్ను క్షమించండి అని చెప్పటం కానీ, మరి నేను చేసిన తప్పని చెప్పటం కానీ ఎక్కడా వీళ్ళు ఎప్పుడు కూడా రెస్పాండ్ అయింది మనం చూడలేదు. సోషల్ మీడియా ఇప్పుడు ఉందండి ఆమె యాక్టివ్లో కనిపించట్లేదు ఇప్పుడు ప్రెసెంట్. ఇంకొక ఆవిడ ఉంటుంది అనితారెడ్డి అని, ఆవిడ కూడా ఇంతే మరి పచ్చి బూతులే. ఇప్పుడంటే ప్రెసెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఆమె యాక్టివ్గానే ఉంటుంది, ఓకే చేస్తానే ఉంటుంది. అనంతపూర్ దగ్గర ఏదో ఊరు, ఇదే పని. మరి ఈ రోజున నాకు ఏ పార్టీ వాళ్ళైనా నా పార్టీ నా కార్యకర్తను నేను అరెస్ట్ చేశానని అంటున్న కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మళ్ళీ ఈ రోజున చూస్తున్న వీళ్ళంతా పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నారు ఒక్కొక్కరుగా. ఎక్కడా కూడా ఈ రోజున అధికారంలో ఒక ప్రభుత్వం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పోలీసులందరినీ కూడా తన హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని ఎక్కడ ఎవరు అప్పుడేమో వాళ్ళు ఎలా అంటే ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పి క్వశ్చన్ చేశారు. ఈ రోజున న్యాయంగా ఉన్న ప్రభుత్వం మీద కూడా వీళ్ళు అన్యాయంగా మరి పోస్టులు పెడుతుంటే వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి? మరి కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అదేవిధంగా ఇట్లాంటి వ్యక్తులు ఎప్పటికైనా సమాజానికి చేటేను, ఏ విధంగానైనా వీళ్ళు డబ్బుల కోసం దేనికైనా దిగజారుతారు, కాబట్టి వీళ్ళని శిక్షించండి అని కోరుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళతో సమాజానికి చేటని వాళ్ళని కఠినంగా శిక్షించాలని విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.